మన వీడియోలో ఏంటి అనంటే, ఇప్పుడు ఎంత సంక్షోభం అనేది చెప్పొచ్చు. ఎక్కడ చూసినా జాబుల లే ఆఫ్స్ అనేది ఎక్కడైనా వినిపిస్తూనే ఉంది. ఇదంతా దేనితోననేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ ఏఐతోని ఉన్న జాబ్స్ ఎంతో మంది దాని మీద ఆధారపడి ఈ జాబ్ చేస్తేనే బ్రతుకు వెళ్ళదీసుకునే రోజులలో ఇప్పుడు ఈ ఏఐ అనేది ఎంత ప్రాబ్లమ్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపులే మనం చెప్పుకుందాము. మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చేసి కంప్యూటర్‌కి సంబంధించిన జాబ్స్ మీరు చేస్తున్నట్టయితే ఒక్కొక్కరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టే ఉందండి. ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ఈ లే ఆఫ్స్ అయితే మార్క్ జుకర్‌బర్గ్ అనగానే మీకు చాలా ఈజీగా అందరికీ తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు మెటాలో ఎన్ని జాబ్స్‌ను లే ఆఫ్స్ ఇచ్చారనేది, అంటే ఎన్ని జాబ్స్ తొలగించారు అనేది ఈరోజు వీడియో అన్నమాట. మీరు గనక ఈ కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ మొన్ననే ఎంసెట్ అయిపోయింది. సో, ఇప్పుడు అందరికీ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో, ఈ కౌన్సెలింగ్‌లో ప్రతి ఒక్కరు నాకు అర్థమైన సిట్యుయేషన్‌ను, అంటే నాకు అర్థమైంది ఇది ఎదుటోళ్ళకు ఒక రకంగా బాధ అనిపించినా, మనం ఫ్యాక్ట్ మాట్లాడుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఏఐతోని కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దాంట్లో అంటే డెప్త్‌గా వెళ్ళిన వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు కానీ, ఏదో కంప్యూటర్ సైన్స్ చేసి నేను సాఫ్ట్‌వేర్ దాంట్లో జాబ్ చెయ్యాలి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు చూడండి. అలా అంటే హాఫ్ ఆఫ్ అని వాళ్ళని తక్కువ చేయడం కాదండి. మినిమమ్ నాలెడ్జ్ తీసుకొని జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకు అందరికీ కోత అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనకు ప్రతి మనిషికి ఒక్కొక్క దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళడం కరెక్ట్ అండి. ఇక ముందు ముందు ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన జాబ్స్ గురించి నేను అంటే స్పెషల్‌గా మనం ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే అవుతుంది. మీరు మీకిష్టమైన సబ్జెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఒకరికి మెకానికల్లీ ఇంట్రెస్ట్ ఉంటే, ఒకరికి హోటల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఒకరికేమో మామూలు డిగ్రీ చేసేసి గవర్నమెంట్ జాబ్స్‌కి వెళ్ళాలని ఉంటుంది. ఒకరేమో చెఫ్‌గా వెళ్ళాలని ఉంటారు. సో, ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళ అంటే ఇష్టమైన సబ్జెక్ట్‌లో మనకు నైపుణ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే దాంట్లో వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు హాయిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా జాబ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు కనిపిస్తుంది సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము అని అంటున్నారు. కానీ, ఆ ప్రశాంతత కొన్ని రోజులే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక లైఫ్‌నంతా ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇల్లు కొనుక్కొని, దానికి ఈఎంఐ కట్టడం, తర్వాత ప్లేస్‌ని కొనుక్కోవడము, తర్వాత దేనిపైనో ఇన్వెస్ట్ చేయడము. ఇలా ఈ ఈ జాబ్‌ని బేస్ చేసుకొని ఎన్నో బిజినెస్‌లు చేస్తుంటారు. సడెన్‌గా ఈ జాబ్ పోయేసరికి వాళ్ళ జీవితం అనేది అల్లకల్లోలం అయిపోతుందండి. ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. ఇక మెయిన్ విషయానికొస్తే మెటాకు వెళ్ళినట్టయితే, ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఒక అంటే వాళ్ళ ఈ మెటాలో 78,000 ఎంప్లాయీస్ ఉంటే ఎక్కడున్నారు? బ్రిటన్‌లో ఉన్నారు. తర్వాత అమెరికాలో ఉన్నారు. తర్వాత సింగపూర్‌లో ఉన్నారని చెప్తున్నారు. సో, వీళ్ళంతా కలిసి 78 మెంబర్స్ అన్నమాట ఎంప్లాయీస్. దాంట్లో 10% లే ఆఫ్స్ ఇచ్చేశారు. సడెన్‌గా మెయిల్ పెట్టేశారు అని చెప్తున్నారు. ఇది ఒక్కసారి ఆలోచించండి. 10% అంటే 8,000 మెంబర్స్‌ని ఒక తెల్లవారుజామున 4:00కి టక్కున మెయిల్ పెట్టేసారట. మీరు రావద్దు. ఇక మీరు ఈ ఆఫీస్‌కి రావద్దు అని చెప్పేసి. అంటే ఈ జుకర్‌బర్గ్ అనే అతను ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడు చూడండి. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు వాళ్ళతో జాబ్ చేయించుకొని, వాళ్ళను చాలా వరకు వాళ్ళకు వాడుకొని, అంటే వాడుకొనైనా చెప్పొచ్చు కదా! సాలరీ ఇస్తుండొచ్చు. కానీ అంత వాడుకున్న తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది. ఈ ఏఐతో నేను ఏదో చేసేస్తానని చెప్పేసి అందరిని తీసేస్తున్నారు చూడండి. ఇక ముందు ముందు ఏఐతోనే డీల్ చేస్తుందట ఈ మెటా అనేది. ఎందుకు అనంటే తక్కువ ఎంప్లాయీస్‌తోని టీమ్ మెంబర్స్ తక్కువ ఉండి, మేనేజర్‌లు తక్కువగా ఉంటే, మన ఆలోచనలు కూడా చాలా తక్కువ, అంటే తక్కువ మంది ఒపీనియన్ తొందరగా అవుతుంది కదా! ఒక టీమ్‌లో ఒక 20 మెంబర్స్ ఉండేదానికంటే ఒక 5 మెంబర్స్ ఉంటే తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు కదా! సో, అలా ప్లాన్ చేస్తున్నదనమాట ఈ మెటా. అంటే మార్క్ జుకర్‌బర్గ్. ఆయన ఏం చేశాడంటే 1 మంత్ బిఫోర్ అందరికి ఇంటిమేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు.
అంటే ఇచ్చారు అంటే బయటికి అఫీషియల్‌గా చెప్పకపోయినా కానీ తెలిసిపోయిందట కొంతమంది ఎంప్లాయీస్‌కి. తెలవగానే వాళ్ళు ఇక దొరికిందే ఇదే ఛాన్స్ అని చెప్పేసి ల్యాప్‌టాప్సు, చార్జర్సు అన్నీ తీసుకొని జాబ్ మానేశారట. ఎలాగో 1 మంత్‌లో మమ్మల్ని తీసేస్తారు అని తెలిసిన వాళ్ళు. అంటే అది ఎంత ప్లాన్‌గా జుకర్‌బర్గ్ చేస్తున్నారంటే అదొక రకంగా ఆహ్, వాళ్ళ కంపెనీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళి సింగపూర్‌లో, బ్రిటన్‌లో, అమెరికాలో చేసేవాళ్ళు మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు. సో, వాళ్ళ లైఫ్ అంతా ఆగమ్య గోచరమే గదా! ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? సడెన్‌గా ఈ ఈఎంఐలు ఎలాగా పే చేసుకోవాలనే వాళ్ళకి ఎంత నరకం ఉంటుందండి. సో, అందుకని ఈ ఏఐతోని ముందు ముందు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ కంటే మనకిష్టమైన సబ్జెక్ట్ మనకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఆహ్, దానిలో సెటిల్ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం బ్రతికేది కొన్ని రోజుల్లో, ఈ కొన్ని రోజులు ఈ ప్రెషరు తట్టుకొని, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, ఈ టెన్షన్ పడే కంటే చిన్న పనైనా మనకు నచ్చిన పని చేసుకొని, ఈ ఈ కోడింగ్ ఇలాంటివి పక్కన పెట్టేసి హాయిగా నచ్చిన జాబ్ చేసుకుంటే బావుంటదని అనిపిస్తుంది. ఇప్పుడు అలా అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్‌కి వాల్యూ లేదని కాదు. చాలా డెప్త్‌గా వెళ్ళేవాళ్ళు ప్రతి మూలన తెలుసుకున్న వాళ్ళు బాగా ప్రతి ఒక్కరు అందరికి సేమ్ నాలెడ్జ్ ఉండదు కదండీ! ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టెప్స్ వైస్‌గా ఉంటుంది. ఒకరికి 100% ఉంటే, ఒక 50% ఉంటుంది. సో, ఇప్పుడు వీళ్ళు జుకర్బర్గ్ చేసింది 50% నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసేసారు. అప్పటి వరకు వాళ్ళను వాళ్ళ ఆఫీసు పెరగడానికి ఎంతో వాడుకున్నా కానీ, ఆ 50% నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసేసారు. 8,000 మెంబర్స్, 8,000 ఫ్యామిలీస్ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. అంటే ఈ వీడియో ద్వారా నేను నాకు తెలిసిన విషయం చెప్పేదేంటి అంటే, ప్రతి ఒక్కరూ ఆహ్, మనకిష్టమైన సబ్జెక్ట్ అఫ్‌కోర్స్ అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉంటుంది. కానీ దాంట్లో కోడింగ్ చేయడం అందరికి ఇష్టం ఉండదు. ఎలాగో హాయిగా జాబ్ చేయాలనుకుంటారు. కానీ ముందు చాలా ఉండే. ఇప్పుడైతే అందరిలో అవేర్‌నెస్ వచ్చిందనే అనుకుంటున్నాను. ఆ జాబ్‌కి వెళ్ళేసి ఆ ప్రెషరు తట్టుకోలేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంతోమంది ఎన్నో రకాల నష్టపోయిన వాళ్ళున్నారు. ఈ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అన్నమాట. ఆయన పేరొచ్చేసి జాకెల్ గేల్. ఆయన స్పష్టం చేశారన్నమాట. ఇప్పుడు మెటాలో చేసిన వాళ్ళందరికీ అన్నీ అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే అందరూ దాదాపు మన ఎంప్లాయీస్‌ని తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని ఏఐతోనే ముందుకెళ్దాం అనేది వాళ్ళ ఉద్దేశ్యం అని చెప్తున్నారనమాట. సో, ఈ జుకర్‌బర్గ్ అనే అతను మామూలు తెలివి కాదు గదా! సో, ఈ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ళను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళని ఒక 1 మంత్ జాబ్ చేయించి సడెన్‌గా 4:00 అంటే వాళ్ళ అంటే ఈ టైం ప్రకారం అమెరికాలో ఒక టైం ఉంటుంది. బ్రిటన్‌లో ఒక టైము, సింగపూర్‌లో ఒక టైం ఉంటుంది కదా! తెల్లవారుజామున 4:00 వాళ్ళ మెయిల్స్ వాళ్ళ ఇన్‌బాక్స్‌లోకి వచ్చేసాయన్నమాట. మీరు రావద్దు. మేము తీసేసాం ఆఫీస్‌లో నుంచి అని చెప్పేసి. సో, దీని గురించి నేనెందుకు చెప్తున్నాను, ఇది బాధాకరమైన విషయమే కానీ, ఇక ముందు జాయిన్ అయ్యేవాళ్ళు, ఇక ముందు ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తాను నేను, సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేస్తాను అని అనుకునే వాళ్ళకి ఒక రకమైన అంటే అవేర్‌నెస్ రావాలనే నా ఉద్దేశ్యం అండి. సో, ఏదో తక్కువ చేయాలని కాదు. తప్పకుండా మీరు తెలుసుకొని ముందు జాగ్రత్తగా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కొందరికి యూట్యూబ్ చేయాలని, కొందరికి తర్వాత ఇప్పుడు టైలరింగ్ ఇష్టం ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్‌కి వెళ్ళొచ్చు. ఎవరికి ఇష్టమున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్‌లోకి వెళ్ళి హాయిగా ప్రశాంతమైన ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకడం నేర్చుకుంటే హాయిగా ఉంటుందని నా ఒపీనియన్ అండి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. థాంక్ యూ.